వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ఉన్నాయి. ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ తెలుసుకుందాం. ఈ పేపర్ అనేది 2021 పబ్లిక్ పేపరు. సో ఇదే విధంగా 2022లో కూడా సేమ్ ప్యాటర్న్ మనకి ఎగ్జామ్లో వస్తుంది. కాబట్టి ఈ పేపర్ ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. 3 అవర్స్ టైం ఇస్తారు. రోమన్ నెంబర్ 1లో ప్రోజ్ ఆంటోసెస్ ఉంటాయి. రోమన్ నెంబర్ 2లో పోయట్రీ ఆంటోసెస్ ఉంటాయి. సో ఇందులో 4 లెసన్స్ నుంచి 4 వస్తాయి. అందులో మినిమం 2 మనం రాయాలి. నెక్స్ట్ అంటే 2 లెసన్స్ చదువుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి పోయిటరీ ఆంటోసెస్ 4 లెసన్స్ ఉంటాయి. 4లో 2 చదువుకుంటే సరిపోతుంది. రోమన్ నెంబర్ 3 కూడా ప్రోజ్ క్వశ్చన్స్ వస్తాయి. 4 లెసన్స్ నుంచి 4 వస్తాయి, 2 రాయాలి. 2 చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4 వచ్చేసి పోయిటరీ క్వశ్చన్స్ 4 ఇస్తారు, 2 రాయాలి. రోమన్ నెంబర్ 5 నాన్ డీటెయిల్. ఇందులో ఎక్కువగా రైట్ క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ టామ్ సేయర్. సో ఈ క్వశ్చన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క క్వశ్చన్ చదువుకుంటే సరిపోతుందండి మీరు. నెక్స్ట్ మనం సెక్షన్ బికి వెళ్దాము. సెక్షన్ బిలో రోమన్ నెంబర్ 6 పారాగ్రాఫ్ ఇచ్చారండి. ఇది ఐ గురించి ఇచ్చారు పారాగ్రాఫ్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద ఓపెనింగ్ ఇన్ టు ద ఐ కాల్డ్. సో ఐ ఓపెనింగ్ ఉన్నదాన్ని ఏమంటారంటే ఓపెనింగ్ ఇన్ టు ద ఐ నోన్ యాజ్ ద ప్యూపుల్. సో ఆన్సర్ వచ్చేసి ప్యూపుల్ అండి. వాట్ ఈస్ ద మజిల్ దట్ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ ద ప్యూపుల్. సో ద ప్యూపుల్ సైజ్ ఈజ్ కంట్రోల్డ్ బై మజిల్ నోన్ యాజ్ ద ఐరిస్. సో ఐరిస్ అండ్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. ద ప్యూపుల్ బికమ్స్ స్మాలర్ ఇన్ ద డార్క్ ఏరియా. సో ప్యూపుల్ అనేది డార్క్ ఏరియాలో స్మాలర్గా ఉంటుంది అన్నారండి. సో ఇక్కడ ద ప్యూపుల్ బికమ్స్ స్మాలర్ వెన్ ఇన్ బ్రైట్ ఏరియా అన్నారండి. సో బ్రైట్ ఏరియాలో స్మాల్గా ఉంటుంది, కానీ ఇక్కడ డార్క్ ఏరియాలో స్మాల్ అన్నాడు కాబట్టి ఫాల్స్ అవుతుంది. రైట్ ద యాంటనమ్ ఆఫ్ కాన్వెక్స్. కాన్వెక్స్కి ఆపోజిట్ కాన్కేవ్ అండి, కుంభాకార పొటాకార. వేర్ డస్ యాన్ అప్సైడ్ డౌన్ ఇమేజ్ ఫార్మ్ ఇన్ ద ఐ. ఐ దగ్గర అప్సైడ్ ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుందంటే upside down image is formed in the back of the eye known as the retina. సో ఆన్సర్ వచ్చేసి రెటీనా. నెక్స్ట్ రోమన్ నెంబర్ 7 నాన్ డీటెయిల్ పారాగ్రాఫ్ అండి. హూ వెంట్ టు సీ ముఫ్ ఇన్ ద జైల్. సో జైల్లో ఉన్న ముఫ్ని చూడడానికి ఎవరెవరు వెళ్ళారు. టామ్ అండ్ హక్ వెళ్ళారు. వై వాజ్ ముఫ్ ఇన్ ద జైల్. జైల్లో ముఫ్ ఎందుకు ఉన్నారంటే సో ముఫ్ ఇన్ ద జైల్ on the accusation that he killed the Dr. Robinson. సో డాక్టర్ రాబిన్సన్ను చంపారు అనేటువంటి ఆరోపణ కారణంగా ముఫ్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆల్ ద ఆన్సర్స్ వేర్ ఎగనెస్ట్ ఓల్డ్ ముఫ్. దట్ మీన్స్ సో అన్ని ఆన్సర్స్ కూడా ముఫ్కి ఎగనెస్ట్గా ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే ముఫ్ ఈజ్ కార్డ్ యాజ్ క్రిమినల్. సో ముఫ్ని క్రిమినల్గా కారణం చేస్తూ ఉన్నారని చెప్పడం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 8 నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారండి. అక్కడ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గురించి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని ఇచ్చారండి. ఇందులో క్వశ్చన్స్ చూస్తే హూ ఈజ్ ద నేషనల్ లీడర్ దట్ క్యాన్ బి సీన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. ఇందులో కనిపిస్తున్న నేషనల్ లీడర్ ఎవరంటే మహాత్మా గాంధీ. హూ హ్యాజ్ ఇష్యూడ్ ద అడ్వర్టైజ్మెంట్. ఈ యొక్క యాడ్ని ఎవరు ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ రైట్ ద యాంటనమ్ ఆఫ్ రూరల్. రూరల్కి వ్యతిరేక పదం అర్బన్ అండి, గ్రామీణము పట్టణము. రైట్ ద వెర్బ్ ఫామ్ ఆఫ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్కి వెర్బ్ డెవలప్ అవుతుంది. వాట్ ఈస్ ద బీయింగ్ గ్యారంటీ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. సో దేనికి గ్యారంటీ అంటే సో రూరల్ ఎంప్లాయ్మెంట్కి గ్యారంటీ అండి ఆన్సర్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 9 నుంచి ట్రీ డయాగ్రామ్ ఇచ్చారండి. దీనికి సంబంధించి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ వెర్బ్స్ ఆర్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. వెర్బ్స్ ఇచ్చాడు, అవి మెయిన్ వెర్బ్స్ గాను ఆక్సిలరీ వెర్బ్స్ గాను డివైడ్ అయ్యేవి.
మరలా మెయిన్ వెబ్స్ అనేవి ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. కాబట్టి మెయిన్ వెబ్స్, ఆగ్లరీ వెబ్స్ 2, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ 4, ప్రైమరీ, మోడల్ 6. సో ఓవరాల్గా 6 రకాలు ఉన్నాయండి. ఆన్సర్ అంటే 6 టైప్స్. హ్యావ్ ఈజ్ ఏ డాష్ టైప్ ఆఫ్ వెర్బ్. హ్యావ్ అనేది ఏ టైప్ వెర్బ్ అండి? ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ అండి. సో హ్యావ్ అనేది ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ అండి. నెక్స్ట్ స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అడిగారు. ట్రాన్సిటివ్ వెర్బ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. సో ట్రాన్సిటివ్ అనేవి మరలా 2గా విడబట్టబడ్డాయి, రెగ్యులర్, ఇర్రెగ్యులర్గా. సో ఆన్సర్ అనేది రైట్, ఎస్. ఏ మోడల్ వెర్బ్ ఈజ్ సబ్ డివిజన్ ఆఫ్ డాష్ వెర్బ్. మోడల్ వెర్బ్ అనేది ఏ వెర్బ్ కింద ఉందంటే ఆక్సిలరీ వెర్బ్ కింద మోడల్ వెర్బ్ అనేది డివిజన్ అయి ఉందండి. సో ఆన్సర్ వచ్చేసి ఆక్సిలరీ వెర్బ్. నెక్స్ట్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోడల్ వెర్బ్స్. మోడల్ వెర్బ్స్కి ఒక 2 ఎగ్జాంపుల్స్ అడిగారు. విల్, కెన్, మే, మైట్, వుడ్, కుడ్, నీడ్. సో ఇలా ఏవైనా అవుతాయండి 2. నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ సిలో లెటర్ రైటింగ్ అడిగారు. రైట్ ఏ లెటర్ టు ద చైర్మన్ ఆఫ్ యువర్ లోకల్ మున్సిపాలిటీ. సో లోకల్ మున్సిపాలిటీ చైర్మన్కి లెటర్ రాయమని ఇచ్చారు. కంప్లైనింగ్ అబౌట్ ద పూర్ శానిటరీ కండిషన్స్ అండ్ మస్కిటో మెన్సీ ఇన్ యువర్ లొకాలిటీ. సో మున్సిపల్ చైర్మన్కి లెటర్ రాయమని అడిగారండి. ఎందుకోసమంటే పూర్ శానిటరీ, సో పారిశుద్ధ్యం అనేది సరిగా లేదు, దోమల సమస్య ఎక్కువగా ఉంది, దీనిపైన లెటర్ రాయమన్నారు. సో దీనికోసం అయితే మనకి హింట్స్ ఇచ్చారండి. మీరైతే హింట్స్ ఆధారంగా ఈజీగా మీరు బాడీ ఆఫ్ ద లెటర్ రాయాల్సి ఉంటుంది. పూర్ శానిటరీ కండిషన్స్, పారిశుద్ధ్యం అనేది సరిగా లేదు. గార్బేజ్ డంపింగ్, చెత్త అంతా కూడా పేరుకుపోయింది, కుప్పలుగా ఉంది. ప్రాబ్లమ్స్ ఆఫ్ పెడిస్ట్రియన్స్, దీనివల్ల చిన్నపిల్లలు వెళ్ళే త్రోవలోని వెళ్ళకపోతున్నారు, ఎక్కువ చెత్త ఎక్కువ ఉండడం వలన. అన్క్లీన్ పబ్లిక్ టాయిలెట్స్, ఎప్పటికప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ అనేవి క్లీన్ చేయట్లేదు. బ్రీడింగ్ ఆఫ్ మస్కిటోస్, సో దోమలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి, ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. కంటామినేటెడ్ వాటర్, సో మురికి నీరు అనేది ఎక్కువగా అలా నిల్వ ఉంది. స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్, దీనివల్ల వచ్చే చాలా వ్యాధులు అనేవి, సో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లాంటి అనేక రకాల వ్యాధులు అనేవి, డిసీజులు అనేవి వస్తూ ఉన్నాయి. యాక్షన్ బై అథారిటీస్, దీనిపైన పై అధికారులు అనేవి యాక్షన్ తీసుకోవాలి. ఈ విధంగా అడిగారంటే సో ఆన్సర్ అంతా కూడా హింట్స్లోనే ఉన్నది. కాబట్టి మీరు హింట్స్ ఆధారంగా లెటర్ అయితే రాయాల్సి ఉంటుంది. సో 2 స్టార్ లెటర్స్ 1 రాయాలి. కాబట్టి మన ఎగ్జామ్స్లో ఫార్మల్ టైపే వస్తుందండి. ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి మీరైతే ఫార్మల్ లెటర్స్ మాత్రం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రామన్ నెంబర్ 11లో రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ 8 లైన్స్ డిస్క్రైబింగ్ ద ప్రాసెస్. సో డిస్క్రైబింగ్ ప్రాసెస్ అడిగారండి. 2 ఇస్తారు, 1 రాయాలి. మేకింగ్ టీ ఫర్ 2 పీపుల్, 2 వ్యక్తులకి టీ ఎలా తయారు చేస్తారు అనేటువంటి విధానాన్ని రాయమన్నారు. రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ 8 లైన్స్ డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లైయింగ్ ఫర్ జాబ్. జాబ్కి మనం ఎలా అప్లై చేస్తాము అనే దానిపైన ప్రాసెస్ రాయమని అడిగారండి. నెక్స్ట్ సివి రైటింగ్. సో సివి రైటింగ్ ఇచ్చారు. ICMR NIRT చెన్నై. సో ఈ కంపెనీ చెన్నైలో ఉంది. ఆ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలండి విత్ గుడ్ నాలెడ్జ్. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ కంప్యూటర్ కోర్స్ ఆఫ్ MS ఆఫీస్, వాళ్ళు MS ఆఫీస్లో ట్రైన్ అయ్యి ఉండాలి. మెయిల్ విజార్డ్ కోర్స్ చేసి ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అదనంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ గుడ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ స్టూడ్గా అడుగుతున్నారండి. కాబట్టి ఇక్కడ ఎటువంటి నేమ్ ఇవ్వలేదు, అడ్రస్ ఇవ్వలేదు. కాబట్టి మీ సొంత నేమ్ను, మీ అడ్రస్, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పర్సనల్ ప్రొఫైల్ అంతా మీ సొంతం రాసుకుంటారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అన్నారు కాబట్టి మినిమం డిగ్రీ అయితే అవసరమవుతుందండి. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ బ్యాంక్ ఫామ్ ఇచ్చాడు. రామన్ నెంబర్ 13. ఫిల్ ఇన్ ద బ్లాంక్ బ్యాంక్ క్రెడిట్ ఫార్మ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ నెససరీ టు డ్రా ద ఫార్మ్, రైట్ నెంబర్స్ 1 to 10. సో మీరైతే ఈ యొక్క బ్యాంక్ ఫామ్ని వేయాల్సిన అవసరం లేదు. 1 to 10 నెంబర్స్ వేసుకొని దాంట్లో ఆన్సర్స్ రాస్తే సరిపోతుందండి. యు ఆర్ మిస్టర్ అహ్మద్ హుసేన్, మీరు అహ్మద్ హుసేన్ అయితే. యూ హ్యావ్ ఏ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ గాంధీనగర్ బ్రాంచ్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్, మీకు ఆంధ్ర బ్యాంక్ గాంధీనగర్లో ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉంది, సేవింగ్ అకౌంట్. ఎవరి అకౌంట్ నెంబర్, మీ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. విత్డ్రా అన్ అమౌంట్ ఆఫ్ 1500, సో 1500 రూపాయలు మీరు విత్డ్రా చేయాలి అంటే డబ్బును బ్యాంక్ నుంచి తీసివేయాలి.
బై ఫిల్లింగ్ ద ఎస్బీ విత్ డ్రా ఫార్మ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పేయింగ్ రెంట్. సో ఎందుకోసం ఈ డబ్బులు తీయాలనుకుంటానంటే పర్పస్ ఇచ్చారండి, పేయింగ్ రెంట్. సో రెంట్ కట్టడం కోసం అయితే మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు. టోకెన్ నెంబర్, సో ఇక్కడ వెయిట్ చేయాలి కోసం బ్యాంక్కి వెళ్తే ఇప్పుడు టోకెన్ నెంబర్ ఇస్తున్నారు. అంటే లైన్లో మనం నిల్చోవాల్సిన అవసరం లేదు. టోకెన్ తీసుకుంటే టోకెన్ వైజ్గా మనం క్యూలో వెళ్ళొచ్చు. సో టోకెన్ నెంబర్ ఇచ్చారండి. మరి ఇక్కడ 1వ నెంబర్ ఏమడిగాడు, డేట్. సో ఇక్కడ డేట్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాస్తే ఆ డేట్ వేస్తారు. 2 నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్, ఎవరి పేరండి, మిస్టర్ అహ్మద్ హుస్సేన్. 3 అకౌంట్ నెంబర్ అండి, ఇది అకౌంట్ నెంబర్ వేసేస్తారు. 4 వచ్చేసి నెక్స్ట్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అంటే గాంధీనగర్ బ్రాంచ్ చేస్తారు. 5 వచ్చేసి రూపీస్ అండి. సో ఇలా రూపీస్ ఇచ్చారంటే పదాల్లో రాయాలి, 1500 రూపీస్ ఓన్లీ అని. 6 ఇలా రూపాయి గుర్తు వచ్చిందంటే నెంబర్ వేయాలి, 1500 నెంబర్ వేయాలి. 7 సిగ్నేచర్, ఎవరి సిగ్నేచర్ అండి, అహ్మద్ హుస్సేన్ సిగ్నేచర్. 8 అడ్రస్ ఏమి ఇచ్చాడంటే గాంధీనగర్ ఇచ్చాడు, అహ్మద్ హుస్సేన్ గాంధీనగర్ అవుతుంది 8. 9 వచ్చేసి పర్పస్ ఆఫ్ అండి, ఏ పర్పస్ కోసం మీరు అమౌంట్ విత్డ్రా చేస్తున్నారంటే ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, పర్పస్ ఆఫ్ పేయింగ్ రెంట్. సో పేయింగ్ రెంట్ అవుతుంది 9. లాస్ట్ 1 10 అండి, టోకెన్ నెంబర్. సో టోకెన్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చారు 468707. సో ఈజీగా బ్యాంక్ ఫామ్ నుంచి మనం 5 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చండి. నెక్స్ట్ రామన్ నెంబర్ 14, రైట్ ఏ డైలాగ్ బిట్వీన్ ఏ టీచర్ అండ్ ఏ స్టూడెంట్ హూ హ్యాజ్ నాట్ డన్ హిజ్ హోంవర్క్. సో స్టూడెంట్కి టీచర్కి మధ్యన డైలాగ్ ఇచ్చారు. స్టూడెంట్ హోంవర్క్ చేయకపోతే టీచర్ ఎలా అడిగారు, దానికి స్టూడెంట్ ఏం చెప్పారని ఇవ్వడం జరిగింది. ఇది రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి టాపిక్కే. ఇమేజిన్ యు ఆర్ ఏ కస్టమర్ అండ్ హ్యావ్ గాన్ టు మొబైల్ షాప్ టు బై ఏ న్యూ మొబైల్ ఫోన్. మీరైతే ఒక మొబైల్ ఫోన్ కొనడం కోసం మొబైల్ షోరూమ్కి వెళ్ళారు. అక్కడ కన్స్ట్రక్ట్ ఏ డైలాగ్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ ద షాప్ కీపర్. మీకు మరియు షాప్ కీపర్కి మధ్య జరిగిన డైలాగ్స్ ఎలా ఉంటాయని ఇచ్చారండి, 2 ఇస్తారు, 1 రాయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే నోట్ మేకింగ్ అండి, రామన్ నెంబర్ 15. సో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దీన్ని మనం నోట్స్గా రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క హెడ్డింగ్ రాసుకుంటే మనకు 2 మార్క్స్ వస్తాయి. హెడ్డింగ్ అనేది మొదటి లైన్స్లో లేదా చివరి లైన్స్లో కనబడుతుంది. క్లియర్గా దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే కైండ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనే హెడ్డింగ్ అవుతుందండి. ఇలా దీన్ని మనం ఒక ట్రీ డయాగ్రామ్ రూపంలో వేసుకోవచ్చు, లేదనుకుంటే పాయింట్ వైజ్గానే రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ రామన్ నెంబర్ 16, మ్యాచింగ్ మ్యాగ్నానిమస్. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నానిమస్ అంటే ఈ అవుతుంది. ఆ బీయింగ్ గ్రేట్ ఇన్ స్పిరిట్, జనరస్ అంటే గొప్ప, ఉత్తమమైన అర్థం అండి. కాంటెంపరీ సి అవుతుంది. బిలాంగింగ్ టు ద సేమ్ టైం, సమకాలీన, ఒకే కాలంలో అని చెప్పడం అండి. సమకాలీనులు అంటాం కదండి. కాంటెంపరీ అంటే సమకాలంలో, ఒకే కాలంలో ఉన్నవారండి. సస్పెక్ట్ అంటే ఏంటి, అనుమానితుడు. సస్పెక్ట్ అంటే అనుమానితుడు. సీయింగ్ విత్ మిస్ట్రస్ట్. నెక్స్ట్ క్రోనికల్ అంటే ఒక ఆర్డర్ ప్రకారం, టైం ఆర్డర్ ప్రకారం చేయడం. ఈవెంట్స్ ఆఫ్ టైం, రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్డర్డ్ బై టైం అండి. నెక్స్ట్ ప్రిడిక్ట్ అంటే ముందుగా ఊహించడం అండి. సే బిఫోర్ హ్యాండ్, సో ముందుగా ఊహించలేదా అంచనా వేయడాన్నే మనం ప్రిడిక్ట్ అంటాం. మ్యాగ్నానిమస్ అంటే మనకి ఆఫ్ బీయింగ్ గ్రేట్ ఇన్ స్పిరిట్, జనరస్. కాంటెంపరీ అంటే నెక్స్ట్ బిలాంగ్ టు ద సేమ్ టైం. సస్పెక్ట్ అంటే సీయింగ్ విత్ మిస్ట్రస్ట్. క్రోనికల్ అంటే ఈవెంట్స్ ఆఫ్ టైం, రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్డర్డ్ బై టైం. ప్రిడిక్ట్ అంటే సే బిఫోర్ హ్యాండ్ అండి. నెక్స్ట్ లాస్ట్గా స్ట్రెస్ ఇచ్చారండి. కండక్ట్ నౌన్ అండ్ వెర్బ్. కండక్ట్ అనేది నౌన్గా ఉన్నప్పుడు, సో కండక్ట్ అనేది నౌన్గా డైసెల్బిక్ అండ్ కండక్ట్ ఇది డైసెల్బిక్ వర్డ్. డైసెల్బిక్ వర్డ్ నౌన్గా ఉన్నప్పుడు ఫస్ట్ సిలబల్ పై వస్తుంది. అదే డైసెల్బిక్ వర్డ్ మనకి వెర్బ్గా ఉన్నప్పుడు సెకండ్ సిలబల్ పైన వస్తుంది. సో కాండక్ట్ కాబట్టి ఇది నౌన్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ సిలబల్ సి దగ్గర స్ట్రెస్ మార్క్ వస్తుంది. డాక్టర్ ఇది చివరి ఆర్ సైలెంట్ అయింది. ఇక్కడ ఏఈఐఓ తర్వాత వచ్చిన ఆర్ మనం సైలెంట్ అవుతుంది. డాక్టర్ ఇక్కడ ఆర్ సైలెంట్ అయినప్పుడు మోనోసిలబిక్ అంటే మొదటి అక్షరం ద్వారా వస్తుందంటే ఇక్కడ స్ట్రెస్ మార్క్ వస్తుంది డి దగ్గర. నెక్స్ట్ ఆన్సర్ కూడా ఆర్ సైలెంట్ అవుతుంది, మోనోసిలబిక్. ఇక్కడ ఒకటో ఏ దగ్గర స్ట్రెస్ అవుతుంది. నెక్స్ట్ లీడర్ కూడా మనకి చివరిలో ఆర్ సైలెంట్ అవుతుంది కాబట్టి ఎల్ దగ్గర స్ట్రెస్ మార్క్ అయితే పెట్టాలండి.
నెక్స్ట్ సెలబ్రేషన్, సెలబ్రేషన్, షన్, షన్ టిఐఓఎన్ వచ్చిందంటే ఐఓఎన్ వచ్చిందంటే మనకి చివరి నుంచి రెండో సిలబుల్ పైన స్ట్రెస్ మార్క్ పెట్టాలి. సెలబ్రేషన్, బ్రేషన్. సో షన్ అనే ముందు మనకి బ్రే వచ్చింది కాబట్టి బి దగ్గర అండి స్ట్రెస్ మార్క్. నెక్స్ట్ ప్రెజెంట్, ప్రెజెంట్ అనేది మనకి వెర్బ్ ఇచ్చాడు. అదేవిధంగా మనకి అది నౌన్గా ఉంటే ప్రెజెంట్, నౌన్గా ఉంటే మనకి ఫస్ట్లో రావాలి, ఫస్ట్ సిలబల్ పైన రావాలి. ఇది వెర్బ్ ఇచ్చారు కాబట్టి సెకండ్ సిలబల్ ప్రీసెంట్, ప్రీ అంటే ఎస్ దగ్గర అండి స్ట్రెస్ మార్క్. డిస్క్రైబ్, నెక్స్ట్ డిస్క్రైబ్, డిఈ దగ్గర స్ట్రెస్ మార్క్. లీడర్ ఫస్ట్ ఎల్. ఫోటోగ్రఫీ, గ్రఫీ అనే పదం ముందు ఉన్న అక్షరం దగ్గర స్ట్రెస్ మార్క్ పెట్టాలి. ఫోటోగ్రఫీ, ఫోటోగ్రఫీ టీ దగ్గర, ఫోటో టీ దగ్గర స్ట్రెస్ మార్క్ పెట్టాలండి. పాపులర్ ఇక్కడ మోనో సిలబిక్ పీ దగ్గర. ఎగ్జామినేషన్ ఐఓఎన్ వచ్చింది, మరలా షా ముందు ఉన్న అక్షరము. ఎగ్జామినేషన్, నేషన్ దాని దగ్గర స్ట్రెస్ మార్క్ పెట్టాలండి. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పేపర్ అయితే 2022కి సేమ్ పేపర్ మనకు ఉంటుంది. ఏదైనా డౌట్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పనిసరిగా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్ ఆర్ లెసన్స్ సంబంధించి వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్లేలిస్ట్ అయితే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చూస్తే క్లియర్గా మనకి ప్లేలిస్ట్ ఉంటుంది. లేకపోతే ఈ వీడియో కింద నా డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరైతే ఆ లింక్ క్లిక్ చేసి ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.